ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు 32 42కు పెంచినాం. మీరు 55 ఏళ్లలో 1% పెంచమంటే 1% పెంచమని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అడిగితే కూడా మీరు పెంచలేదు. మేము 32 42 పెంచినాం. 100 పని రోజుల్ని 125కు చేసినాం. మీరున్నప్పుడు 200 రూపాయలు కూడా ఇవ్వకపోదు ఉపాధి హామీ కూలి. ఇలా మేము 307 రూపాయలకు పెంచినాం. మేము నిర్మాణాత్మకంగా పనులు జరగాలని కోరుకుంటున్నాం. ఖర్చు పెట్టే ప్రతి పైసా పేదోడికి చేరాలని కోరుకుంటున్నాం. అంత్యోదయ లక్ష్యంగా పనిచేస్తున్నాం. సాక్షాత్తు మీ ప్రధానమంత్రి గారు ఆ రోజు దేశ ప్రధానిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ గాంధీ గారు చెప్పారు, మేము ఢిల్లీకి వెళ్ళి రూపాయి పంపిస్తే గల్లీకి 15 పైసలే పోతున్నాయి, మధ్యలో 85 పైసలు జారిపోతున్నాయో అని చెప్పిండ్రు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 99.99% MGNREGS డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో వేసినాం. ఎక్కడ ఒక్క పైసా వేస్ట్ కాలేదు. మీరు రూపాయి పంపితే 15 పైసలు ముట్టినాయి, మేము రూపాయి పంపితే రూపాయి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు చేరే రీతిలో మా పనితీరు మెరుగుపడతా ఉంది. అందుకనే ప్రజలు మమ్మల్ని కంటిన్యూస్గా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ పథకంలో వచ్చిన మార్పుల్ని ప్రజలు స్వాగతిస్తారని, అర్థం చేసుకుంటారని మేము సవినయంగా వారికి అప్పీల్ చేస్తూ ఉన్నాం. సో 2 సంవత్సరాలు గడిచిన తర్వాత బావా బామ్మర్దులు మధ్యలో కూతురు పంచాయతీ ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఎన్నికలలో 100 నుంచి 30కి పడిపోయిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక మళ్ళీ అందరు పోయి కేసీఆర్ని తీసుకొచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు తప్ప దాంతో ఫలితం ఉంటుందని నేను అనుకోవట్లేదు. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏడ పోటీ చేయాలనో మీకు అర్థం కాక మీరు పాలమూరు పోతే పాలమూరు వాళ్ళు మిమ్మల్ని ఆదరించి 5 సంవత్సరాలు ఎంపీ చేసిండ్రు. 5 సార్లు పోలే నువ్వు పాలమూరుకి, 5 సార్లు పార్లమెంట్లో పాలమూరు సమస్యలు మాట్లాడలే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు. 10 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటారు. 10 ఏళ్లలో పాలమూరుకి ఇచ్చిన పైసలు ఎన్ని, గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకి ఇచ్చిన పైసలు ఎన్నో ఒక శ్వేతపత్రం ఇవ్వమన్నారు సభలు పెట్టే కంటే ముందు. పైసలు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. పన్నులు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకున్న పార్టీ ఫండ్ ఉన్నది, పెడతారు సభలు. ఏమైతే అన్న జూబ్లీహిల్స్లో కూడా పెట్టిర్రు, కంటోన్మెంట్లో కూడా పెట్టిర్రు, అయినా ఏం కాలేదు. రేపు కూడా ఏం వాళ్ళతో అవుతుందని నేను అనుకోవట్లేదు.